చనిపోయిన తర్వాత నరక బాధలు ఉండకూడదని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ తెలంగాణలోని ఒక పుణ్యక్షేత్రంలో కేవలం 10 రూపాయల టికెట్తో సాక్షాత్తు ఆ యమధర్మరాజు శిక్షల నుండి తప్పించుకోవచ్చని మీకు తెలుసా? ఆ మిస్టరీ ఏంటి, అసలు ఈ యమకోణం కథేంటి? స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వరాలయం. ఇక్కడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా దర్శించుకునే మరో ముఖ్యమైన చోటు యమకోణం. పురాణాల ప్రకారం ఒకసారి యమధర్మరాజు పొరపాటున ఒక శివభక్తుడి ప్రాణాలు తీశారట. తన తప్పు తెలుసుకున్న యముడు పశ్చాత్తాపంతో ఈ కాళేశ్వర క్షేత్రంలో పరమశివుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బోలాశంకరుడు యముడికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి నిన్ను స్మరిస్తూ ఈ మార్గం గుండా వెళ్తారో వారికి అకాల మరణం ఉండదు, నీ భయం అసలే ఉండదు అని సెలవిచ్చాడు. అందుకే ఇక్కడ యమకోణం అని పిలిచే ఒక చిన్న రాతి మార్గం ఉంటుంది. దీనికోసం మీరు కేవలం 10 రూపాయల టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మీరు కింద పడి పాకాల్సిన అవసరం లేదు. కొంచెం వంగి జాగ్రత్తగా నడుస్తూ వెళ్తే చాలు. ఇలా యమకోణం దాటిన వారు యమును నీడ నుండి బయటపడి నేరుగా ముక్తీశ్వర స్వామి రక్షణలోకి వెళ్తారని భక్తులు నమ్ముతారు. నిజానికి ఇది మరణం నుండి తప్పించుకోవడం గురించి కాదు, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనే నిజాన్ని గుర్తు చేస్తూ దేవుడిపై భక్తిని పెంచే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. మరి మీరు ఎప్పుడైనా కాళేశ్వరం వెళ్ళినప్పుడు ఈ యమకోణం గుండా వెళ్ళారా? వెళ్తే అక్కడ మీకు కలిగిన అనుభూతిని కింద కామెంట్స్తో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.